నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మత సామరస్యానికి, సోదర భావానికి ప్రతీక రంజాన్ పండుగ. ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. జిల్లా వ్యాప్తంగా దివ్యాంగ శక్తి పేరిట ఉచిత బస్సు పథకాన్ని ఘనంగా ప్రారంభించిన కూటమి ప్రజా ప్రతినిధులు, నాయకులు. జగ్గంపేటలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. రాజపూడిలో డ్వాక్రా సభ్యుల నగదును గోల్మాల్ చేసిన యానిమేటర్ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, మత సామరస్యానికి, సోదర భావానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగను ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా జరుపుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిందు మాధవ్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరపున జిల్లా మైనారిటీ శాఖ ద్వారా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకినాడ పట్టణంలో ఈ రోజు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సుమారుగా 1500 నుంచి 2000 మంది ముస్లిం సోదరులు హాజరై తమ ఉపవాస దీక్ష విరమణ, నమాజ్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ముస్లిం సోదరులు శాంతియుతంగా, ఐకమత్యంతో, ఆనందోత్సాహాలతో ఈ రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం రాష్ట్రంలోని మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ముస్లిం సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇఫ్తార్ విందులు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి కట్టుబడి షాదీఖానాలు, మసీదులు నిర్మించడంతో పాటు ముస్లిం సోదరులకు అవసరమైన ఇతర ఏర్పాట్లు చేస్తుందని ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా సోదర భావాన్ని చాటుతూ ముస్లిం సోదరులందరూ రంజాన్ పండుగను జరుపుకోవాలని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇఫ్తార్ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్ డి వీరవేణి, రాష్ట్ర మైనారిటీషన్ లో వైస్ ప్రెసిడెంట్ ఎంఏ సయ్యద్, ముస్లిం మత గురువు గౌస్య హజరత్, ఇతర ముస్లిం సోదరులు మక్వలాలి, బాక్సర్, అన్సర్, రహీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. आप सभी की दुआएं अल्लाह सुने, आपके परिवार में सबका सेहत, खुशियाँ बरकरार रहे। ये मैं चाहती हूँ कि आप सब खुश रहें। हम सबके ओर से आपको रमजान की शुभकामनाएं। మన కాకినాడ ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ కొండబాబు గారి నాయకత్వంలో మన యొక్క మైనారిటీ సోదరుల యొక్క నాయకత్వం ఇక్కడ చక్కటి వాతావరణంలో ఈ ఇఫ్తార్ విందు జరుగుతుంది. ఆ ఇఫ్తార్ విందులో గౌరవనీయులు, మన ముఖ్యులు, మన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గారు, అలాగే మన ఎస్పీ గారు, మన ఎమ్మెల్సీ గారు కూడా విచ్చేస్తున్నారు. చాలా సంతోషం అండి. మైనారిటీస్ కి మన గవర్నమెంట్ చేస్తున్న పనులు చాలా చక్కగా ఉన్నాయి. అందరూ చాలా వెల్ఫేర్గా, చాలా ఆనందంగా జీవిస్తున్నారు. వారికి ఈ సంవత్సరంలో మన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారు, అందరికీ, అధికారులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ.
చాలా సంతోషం ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా ఉపవాసాలు ఉంటూ ఈరోజు రంజాన్ మాసం ఎంతో పవిత్రంగా చేస్తున్నారు. ఈ రంజాన్ మాసంలో మనందరూ కూడా మసీదుకి ఆహ్వానిస్తూ ఉంటారు. వస్తాం, మీతో పాల్గొంటూ ఉంటాం. ఈరోజు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్ననే విజయవాడలో ముస్లిం సోదరులందరూ కూడా ఉత్తర్వులు ఏర్పాటు చేయడం జరిగింది. అదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అధికారికంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు సామోహన్ గారు, ఎస్పీ గారు బిందుమాధవ్ గారు, మన గారు, ఇంకా అన్ని మసీదులు కలిసి వచ్చారు. వారికి మీ అందరూ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా చాలా సంతోషం. ఫోటో ఈ కాకినాడ ముస్లిం సోదరులందరూ కూడా లాంగ్ ఫోటో ముట్టుకో ఒకేలా గౌరవించి చాలా